ప్రైజ్ ది లార్డ్. ఈ వర్చువల్ మీడియం ద్వారా మీ మధ్య పరిచర్య చేయడానికి ఇది దేవుడే ఇచ్చిన అవకాశం అని భావిస్తూ ఉన్నాను. ఈ యూత్ మీటింగ్ కోసము దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1 and verse 19 చదువుతున్నాను, గమనించండి. ప్లీజ్ పే అటెన్షన్. మీరు ఎక్కడున్నా సరే కలిసి చదవడానికి ప్రయత్నించండి, లేకపోతే దయచేసి ఆలకించండి. దానియేలు 1:19. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరునూ కనపడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, మీరు సింహాసనాసీనుడైన దేవుడవు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, సర్వమును అన్ని పరిస్థితుల్లో కూడా నిర్వహిస్తున్న దేవుడవు. మా కొరకై ప్రాణం పెట్టి రక్తము కార్చిన మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి వస్తూ ఉన్నాము. యవనస్తులందరినీ కూడా మీరు ప్రేమించి మీ చిత్తములో ఇటువంటి వర్చువల్ యూత్ మీటింగ్ కలిగి ఉండడానికి కృప చూపించినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడే, నేనేమి బోధించాలో అది నాకు నేర్పించును గాక. యవనస్తులందరూ కూడా వినడానికి చెవి కలిగి ఉండి దాన్ని స్వీకరించడానికి మంచి మనసు కలిగి ఉండి వాక్యానికి విధేయత చూపించడానికి మంచి హృదయాన్ని కూడా వారు కలిగి ఉండేలాగున పరిశుద్ధాత్ముని కార్యము జరిగించమని మమ్మల్ని అందరినీ మీ హస్తాలకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. సో హౌ ఆర్ యు ఆల్ డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ పీరియడ్? లాక్డౌన్ అంటే మనకి స్పెషల్గా ఈ లాక్డౌన్ అనేది ఐదర్ సిట్ డౌన్ ఆర్ నీల్ డౌన్. అదే దట్ ఈస్ ద బెస్ట్ యాక్టివిటీ హ్యాపెనింగ్ ఫర్ క్రిస్టియన్స్. చాలామంది చైన్ ప్రేయర్ గ్రూప్స్లో ఉన్నారు, చాలా ఆన్లైన్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతిసారి కూడా దేవుని వాక్యం దగ్గరికి, అంటే దేవుని సన్నిధి దగ్గరికి రావడము ఈ లాక్డౌన్ పీరియడ్ని అధిగమించడానికి, లేకపోతే టు మూవ్ ఆన్, ఈ పరిస్థితులన్నీ కూడా మనల్ని డిస్టర్బ్ చేయకుండా మనము ముందుకు వెళ్ళడానికి ఈ వాక్యము, వాక్య ధ్యానము, ఈ వాక్యపు మీటింగ్స్, ఈ యూత్ మీటింగ్స్ ఇవన్నీ కూడా మనకి సహాయపడుతూ ఉన్నాయి. నేను ఈరోజు యవనస్తుల కొరకు, అంటే యూత్ మీటింగ్ కాబట్టి మన యూత్ కొరకు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే ఈ దానియేలు గురించిన విషయాలు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో ఈ దానియేలు యవనస్తుడే. ఈ వాజ్ ఏ యంగ్స్టర్. ఈ దానియేలు గ్రంథం అంతట్లో కూడా 12 అధ్యాయాల్లో ఆయన చివరికి చాలా పెద్దవాడు. పెద్ద ఆయన తర్వాత కూడా ఆయన గొప్ప ప్రవక్తగా, అంటే లాస్ట్ డేస్ వీటి గురించిన ప్రవచనాలు చేసి అవన్నీ కూడా మనము నెరవేర్పులో చూడనై ఉంటూ ఉన్నాము. సరే, ఈ 1వ అధ్యాయంలో ఈ యవనస్తుడైన దానియేలు గురించి ఈరోజు మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, మనం కూడా మన క్రిస్టియన్ లైఫ్లో, క్రిస్టియన్ వాక్ ఆఫ్ లైఫ్లో చాలా ఇన్స్పిరేషన్ పొందడానికి, అంతేకాకుండా ఈ దానియేలు దేవునికి భయపడుతూ, దేవునికి నమ్మకంగా ఏ ప్లేస్లో ఉన్నా కానీ, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఏ హోదాలో ఉన్నా కానీ ఎలాగ అతను జీవించినాడో అట్టి విషయాలు ఒకసారి గమనించి మనం కూడా మన క్రైస్తవ సాక్ష్యాన్ని, విశ్వాసపు జీవితాన్ని, దేవుని కొరకు మనం కూడా ఎక్కడ ఉన్నా సరే దేవునిని మహిమపరచడానికి, మనము చక్కని క్రైస్తవ సంతోషకరమైన జీవితము జీవిస్తూ దేవునిని మహిమపరచడానికి ఏంటి పాఠాలు ఉన్నాయో అదొకసారి చూద్దాం.
దానియేలు మొదటి అధ్యాయంలో మనము సుమారు చూబర్నున్న ఒక్క వచనాన్ని మనం చదువుకున్నాము. మీకు చాలా క్విక్గా క్లుప్తంగా ఇక్కడున్న విషయం చెప్పాలి అంటే, దానియేలు ఒక బందీగా ఇక్కడికి తీసుకురాబడుతూ ఉన్నాడు. మొదటి వచనంలో అదే ఆరంభం. వీళ్ళంతా యెరూషలేములో ఉన్నారు. ఇశ్రాయేలీలు అంటే యూదా దేశముగా ఉన్న అక్కడ యెరూషలేములో ఉన్న ఈ ప్రజలు అంటే యెహోవా దేవుని నమ్ముకున్న ప్రజలు, వారిని నబుకద్నెజర్ అను రాజు ఆయన వాళ్ళని చెరగా పట్టుకొని తీసుకొని వచ్చాడు. అంటే ఈ దానియేలు కూడా ఆ చెరగా పట్టబడిన ఒక క్యాప్టివ్గా తీసుకురాబడిన సందర్భంతో ఈ మొదటి అధ్యాయం ఆరంభమవుతోంది. తీసుకొని వచ్చారు, చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో కొంతమంది బహుశా మెరిట్ స్టూడెంట్స్ అన్నమాట, చాలా ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళు, చాలా నాలెడ్జబుల్ అంటే ప్రొఫిషియంట్ స్టూడెంట్స్ అంటారు కదా, అలాగా దానియేలు కూడా సెలెక్ట్ అయ్యాడు. ఈ సెలెక్ట్ అయిన దానియేల్ని ఈ ప్యాలెస్లోకి తీసుకొచ్చారు, కింగ్స్ ప్యాలెస్లోకి. ఈ రాజభవనంలో ఉన్న ఈ దానియేలు మిగతా అందరితో కూడా ఈ దేశం ఏదైతే ఉందో ఈ కొత్త అన్య దేశంలో వాళ్ళంతా కూడా పనిలో వాడుకోవడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని ఉద్దేశించారు. రాజభవనంలో వాళ్ళకి అక్కడున్న భాష నేర్పించాలని, వాళ్ళు ఏదైతే పనులు టేకప్ చేయాలో ఆ పనిని గూర్చిన ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వాలని, నేర్పించాలని చేస్తూ, దాంట్లో చాలా ప్రాముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటి అంటే వాళ్ళకి మంచి ఆహారం కూడా పెట్టాలి. దేర్ వాజ్ ఎ వెరీ స్పెసిఫిక్ అండ్ గుడ్ డైట్ ప్లాన్ ఫర్ దీస్ స్పెషల్ క్యాండిడేట్స్. అయితే ఆ ఆహారంలో ఉన్నది ఏంటి అంటే రాజు తినే భోజనము, రాజు తాగే ద్రాక్షారసము. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి అంటే, ఎప్పుడైతే వీళ్ళ మీద ఉన్న ఆఫీసర్ వచ్చి మీ ట్రైనింగ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చాలా ప్రాముఖ్యమైన విషయము, మీరు రాజు తినే భోజనము, రాజు తాగే పానీయము, ద్రాక్షారసము తాగాలి అని చెప్పాడో, అప్పుడు ఈ దానియేలు ఏమన్నాడంటే, అయ్యా ఈ రాజు తినే ఆహారమే అయి ఉండొచ్చు, రాజు తాగే శ్రేష్టమైన ద్రాక్షారసమే అయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా వాటిని తాగి ఆ ఆహారాన్ని నేను తిని నన్ను నేను అపవిత్రపరచుకోవట్లేదు. ఐ వాంట్ టు బి ప్యూర్, ఐ వాంట్ టు బి శాంక్టిఫైడ్, ఐ డు నాట్ వాంట్ టు డిఫైల్ మై సెల్ఫ్. ఈ అన్య దేశంలో అన్య రాజు అన్య దేవతలకు సమర్పించి సిద్ధపరిచిన ఆహారము పానీయాన్ని నేను పుచ్చుకోవడానికి ఇష్టపడట్లేదు. హీ రిజెక్టెడ్ దట్. అప్పుడు ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్ అన్నాడు కదా, అయ్యా బాబోయ్ అలా కుదరదండి, అలాగనగా జరిగింది అంటే మీరంతా కూడా వీక్గా కనిపిస్తారు, అప్పుడు ఈ రాజు నన్ను చంపేస్తాడు, నాకు ప్రాణహాని ఉంది, మీరు అలా అనడానికి వీలు లేదు, ఖచ్చితంగా మీకు పెట్టే ఆహారం తినవలసిందే. ఈ దానియేలు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆ ఆఫీసర్ తోటి ఒక రిక్వెస్ట్ చేశాడు. 10 రోజులు శాకాహారం, లేకపోతే మేము తినాలనుకుంటున్న ఆహారము కేవలం మంచినీళ్ళు మాత్రమే ఇచ్చి 10 రోజులు టెస్ట్ చేయండి. ఈ ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా 3 years కదా, 3 సంవత్సరాలు కదా, మమ్మల్ని 10 రోజులు మాత్రము పరీక్షించండి, దాని తర్వాత మీరేమి చెప్తే మేము అది చేయడానికి సిద్ధము, నేను మీరు ఏది చెప్తే అదే చేస్తాను అని దానియేలు అంటే, ఇతను ఎంతో మర్యాదగా అడిగిన ఆ రిక్వెస్ట్ని ఆ ఇన్ఛార్జ్ ఓకే చేసి 10 రోజులు వీళ్ళకి మాత్రమే శాకాహారము మంచినీళ్ళు పెట్టాడు. 10 రోజుల తర్వాత టెస్ట్ చేస్తే మిగతా వాళ్ళందరికంటే వీళ్ళ కౌంటెనెన్స్, వీళ్ళ ముఖము ఎంతో చక్కగా ఆరోగ్యంగా, అంటే చూస్తే స్పార్కిల్ ఇన్ ద ఐ అంటారు కదా, అట్లాగా చక్కగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఆఫీసర్ వాజ్ ఆల్సో ఇంకా ఏమి చెప్పాలో తెలియలేదు. 3 years వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా ఆ విధంగా కొనసాగింది. ఇంకా ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వారిని తీసుకొచ్చి రాజు ముందు నిల్చోపెట్టవలసి వచ్చింది. అక్కడ చదివిన మాట మరొకసారి చదువుతున్నాను.
దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరనూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. డిడ్ యు నోటీస్ ఎ స్పెక్టాక్యులర్ వండర్? ఏంటి అంటే, ఈ దానియేలుతో పాటు ఇంకో 3 స్నేహితులు ఇక్కడ ఉన్నారు. ఈ ముగ్గురు అంటే ఈ నలుగురు కూడా తిన్న ఈ శాకాహారము మంచినీళ్ళతోటి అసలు వీళ్ళలాగా ఇంకెవ్వరూ లేరు, వారు మాత్రమే రాజు సముఖమున నిలబడినారు. 1వ అధ్యాయంలో ఉన్న విషయాల్ని నేను మీకు వివరించాను. ఇక్కడ నుంచి యవనస్తులైన మనము చాలా పాఠాలు నేర్చుకోవాలి. నాకు నేనే పర్సనల్గా కొన్ని విషయాలతో చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఐ పిక్డ్ అప్ ఈ డానియల్ క్యారెక్టర్లో, ఆయన లైఫ్ స్టైల్లో, ఆయన డెసిషన్స్లో, ఆయన చూపించిన జీవన విధానంలో అన్ని విషయాల్లో కూడా దేవునిని ఘనపరుస్తూ దేవుని దీవెనలు ఎలాగ పొందుకొని చివరికి రాజు సముఖమున నిలబడడానికి అంటే అంత ఆనర్ ఎలాగ పొందుకోగలిగాడో మనం కూడా అలాగే ఉండాలి కదా. ఈ అధ్యాయాన్ని ఒక 4 భాగాలుగా చేసుకుంటే, ఒక 4 పార్ట్స్, ఈ మొదటి వచనం నుండి 4వ వచనం వరకు మనము దాన్ని డెసొలేషన్ అందాం. డెసొలేషన్ అంటే ఏంటి అంటే డిస్లొకేట్ అయిపోవడం. మీకు ఇంకా బాగా గుర్తుపట్టుకోవాలి అంటే, ప్రస్తుతము ఈ COVID-19 కరోనా వైరస్ సందర్భంగా డిస్టెన్సింగ్ అంటున్నారు కదా, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలంటున్నారు కదా. ఇదేదో 1 అడుగు 2 అడుగుల దూరం, కానీ అసలు మనము సముద్రాలు దాటేసేంత డిస్టెన్స్ వచ్చేసింది అనుకోండి మన ప్రాంతం నుంచి, లేకపోతే మనం మళ్ళీ జీవితాన్ని కొనసాగించవలసిన ప్రాంతానికి అంత డిస్టెన్స్ వచ్చేసింది అంటే వీఆర్ యాక్చువల్లీ డిస్కనెక్టెడ్ కదా. చక్కగా ఉన్న ప్రదేశం నుంచి ఎంతో సవాలుతో కూడిన ప్రదేశానికి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. మీరు ఆలోచించండి, స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, యూ హ్యావ్ టు టేక్ ఏ డెసిషన్ అబౌట్ యువర్ ప్రొఫెషనల్ కోర్స్. మొత్తానికి అక్కడ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఎంతో హాయిగా ఉంటే అక్కడేమో అసలు డిసిప్లిన్ ఏంటి, ఆ కోర్స్ ఏంటి, ఆ సిలబస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించవచ్చు, విపరీతంగా ఉండొచ్చు, కొన్నిసార్లు కష్టపడవలసి రావచ్చు. కానీ మీ కంఫర్ట్ నుంచి మీరు కొంచెం డిస్టెన్స్ అయిపోయారు. ఉద్యోగం చేస్తున్నవారు, మీ ఉద్యోగం డిమాండ్ చేసింది, మీ పోస్టింగ్ ఎక్కడికో వచ్చింది, మీ ఊరు వదిలేసి ఇంకో ఊరికి వెళ్ళాలి. మరి అలాంటప్పుడు కూడా అది ఇట్స్ ఎ వెరీ లాంగ్ డిస్టెన్సింగ్ జరిగిపోయినట్టే కదా. అందుకనే ఈ 4 వచనాలలో మనం చూసినప్పుడు ఇట్ వాజ్ ఎ డిస్లొకేటింగ్, డెసొలేషన్గా అయిపోయింది. అంటే ఐసోలేట్ అయిపోయాను, కానీ నా ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఐసోలేషన్లో ఉన్నాను, డెసొలేషన్లో ఉన్నాను. ఈ డెసొలేషన్లో ఉన్నప్పుడు మనం గమనించడానికి వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, దానియేలు గురించే చూద్దాం. ఒకటి డానియేలే ఈ జెరూసలేం అనే వారి దేశం నుంచి బాబిలోన్ అనే ఈ ప్రాంతానికి వచ్చాడు. అంటే అక్కడ మనం గమనించేది ఏంటి, మదర్ ల్యాండ్ నుంచి ఒక స్ట్రేంజ్ ల్యాండ్కి వచ్చాడు. తన స్వంత దేశాన్ని నుంచి ఇంకో అన్య దేశానికి వచ్చాడు. అంటే ఆ కంఫర్ట్ అంతా వదిలిపెట్టుకొని ఇక్కడ అంతా ఛాలెంజెస్తో ఫేస్ చేయాల్సిన ప్రాంతానికి వచ్చాడు. సౌఖ్యం అంతా విడిచిపెట్టి ఎంతో సవాళ్ళు, అనానుకూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితికి అక్కడికి చేరి వచ్చాడు. అంటే ఓన్ లాంగ్వేజ్ నుంచి ఒక ఫారెన్ లాంగ్వేజ్కి వచ్చాడు. తన సొంత భాష, మాతృభాష అంతా వేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాల్డియన్స్, లాంగ్వేజ్ ఆఫ్ ది చాల్డియన్స్, కల్దీయుల భాష, బాబిలోనియన్ లాంగ్వేజ్, అదంతా వేరే భాష ఉన్న ప్రాంతానికి అక్కడికి వచ్చాడు. అంటే వీళ్ళు ఇశ్రాయేలీలు, యూదా జనాంగము, యెరూషలేములో ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని చాలా ఖచ్చితంగా పాటిస్తూ ఉండేవారు. అంటే ఆ ధర్మశాస్త్రంలో ఏదైతే నియమాలు ఉండినాయో వాటన్నిటినీ పాటిస్తున్న ఈ కుటుంబము, లేకపోతే ఆ ప్రజలు, ఆ దేశము ఎంతో దైవికమైన భయముతోటి పెరుగుతూ అటువంటి వాతావరణంలో ఉన్నవారు ఎక్కడికి వచ్చారు,
హీదన్ కస్టమ్స్ ఎక్కడైతే ఉన్నాయో, అన్య ఆచారాలు, విగ్రహారాధన అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడుండే ఆచారాలు, అక్కడుండే మూఢనమ్మకాలు, అక్కడుండే పూజలు, అక్కడుండే పరిస్థితులు, వాటన్నీ కూడా వేరే విపరీతమైన ప్రాంతానికి వచ్చాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ దానియేలు యెరూషలేములో దైవికమైన పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తి మరి అన్య రాజ్యములో అన్య దేవతలను పూజించే అన్య ఆచారము కలిగి ఉన్న ఈ విపరీతమైన ప్రదేశానికి డిస్లొకేట్ అయ్యి, డిస్టెన్స్ అయ్యి, డెసొలేషన్లో ఉన్నాడు కదా. ఇక్కడ 1వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ఒక మాట చూడండి. ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని, అంటే ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును, నేను మళ్ళీ చివరి చదువుతున్నాను, తన దేవతలను తీసుకొని పోయి తన దేవతలకు బొక్కసములో ఉంచెను, ఆ రాజు చేతికి అప్పగించెను గనుక. గమనించారా? ప్రభువు వీరందరినీ, అక్కడున్న సామాగ్రిని కూడా, ఇక్కడ సామాగ్రి గురించి మెన్షన్ చేయబడి ఉంది, దానిని బట్టి మనం అర్థం చేసుకోగలిగేది ఏంటి అంటే, ప్రభువే, దేవుడే వీళ్ళందరినీ కూడా ఈ రాజు చేతికి అప్పగించినాడు. అంటే ఈ డిస్టెన్సింగ్, ఐసోలేషన్, డెసొలేషన్, లేకపోతే డిస్కనెక్ట్ అయిపోయిన పరిస్థితులన్నీ కూడా మన జీవితంలో మనం ఎదుర్కొనేటప్పుడు, మీరు దేవుని బిడ్డలైతే, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజలైతే, దేవునిని ఎరిగిన ప్రజలైతే, ఈ యవన ప్రాయంలోనే మీరు నిజంగా ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడే అటువంటి జీవితం కలిగి ఉంటే, మనం ఎప్పుడు కూడా ఏమి గమనం కలిగి ఉండాలి? ఈ పరిస్థితి దేవుడు అనుమతించిందే. అదే కదా చూసాము, దేవుడే వీరందరినీ ఆ రాజు చేతికి అప్పగించినాడు. ఇప్పుడున్న పరిస్థితులు కూడా చాలా అన్సర్టన్ పరిస్థితులు, చాలా భయాందోళన కలిగించే పరిస్థితులు అయినప్పటికీ కూడా మనం దేవుని బిడ్డలుగా గమనంలో ఉంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇది దేవుడు అనుమతించిందే. ఇట్ ఈస్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్. అందుకనే నేనేమంటున్నాను, వి మస్ట్ రిమెంబర్ గాడ్ అలౌస్ దీస్ సిచ్యువేషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, ప్రాబబ్లీ అంత అడ్వర్స్ సిచ్యువేషన్స్, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్, ఇదంతా కూడా దేవుడే అనుమతిస్తూ ఉన్నాడు. గాడ్ ఓన్లీ ఈజ్ అలౌవింగ్ సచ్ సిచ్యువేషన్స్. అప్పుడు మనము మన పరిస్థితులను దేవుని ప్రణాళికగా ఎంచుకోవాలి. అది గమనం కలిగి ఉన్నప్పుడు మనం ఇంకా నెగిటివ్ కామెంట్స్ చేయం. ఆ నెగిటివిటీ అనేది మన మైండ్లో ఉండదు. అవును, ఇదంతా దేవుని ప్రణాళికలో ఇది కూడా ఉంది అన్న గమనం కనుక మనకి ఉంటే, మనము we will not criticize, we will not do an analysis, భయాందోళన కలిగించే అనాలిసిస్లు అన్నీ చేసుకుంటూ ఆ వార్త ఈ వార్త వినడానికి మనం మక్కువ చూపించము. కానీ ఇదంతా కూడా ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ ప్లాన్. దట్ ఈస్ ద బెస్ట్ వే, దట్ ఈస్ ద బెస్ట్ ఫోర్ సైట్ ఆఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డ కలిగి ఉండవలసిన చక్కని దూరదృష్టి. ఏంటి ఇంత విపరీతంగా ఉంది, ఇంకా నా పని అయిపోయిందా, ఇంకేం చేయాలి, ఇది కాదు. దిస్ ఈజ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ అండ్ ఐ ఆమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. సో ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఐ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. కారాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయము నాకు కలగదు. గాడ్ ఓన్లీ విల్ టేక్ కేర్. అక్కడి నుంచి మనం ముందుకెళ్తే, బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ రీజనరేషన్ ఎక్స్పీరియన్స్. మరి ఇది దేవుని ప్రణాళిక అని మన మనస్సు, మన హృదయము, లేకపోతే నా ప్రాణము ఆ విధంగా ఆలోచించడానికి మొదటిగా నేను దేవుని బిడ్డగా, దేవునిని నా స్వంత రక్షకునిగా అంగీకరించిన వాడిగా ఉండాలి. దేవుడు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దేవుని ప్రణాళిక, దేవుని ప్లాన్, దేవుని చిత్తము అనేది అర్థం అవ్వదు. కానీ మనం ముందుగా దేవుని బిడ్డలముగా దేవుని ప్రణాళికను మనము అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా మనం అంగీకరించవలసిందే. అప్పుడే మనోనేత్రములు వెలిగించబడతాయి.
నిరీక్షణతోటి నిత్యత్వం వరకు విలువైన విషయాలు ఏంటో అవి మనకి గ్రాహ్యానికి వస్తాయి. అంటే మన అండర్స్టాండింగ్ అంత చక్కగా మెరుగుపడుతుంది. దేవుని ప్రణాళికలో మనము హోప్ తోటి కొనసాగాల్సిన అటువంటి చక్కని అండర్స్టాండింగ్ మనకి కలుగుతుంది. మీరందరూ కూడా దేవుని యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి రక్షణ అనుభవం కలిగి ఉన్నారు అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కలిగి ఉండకపోతే బహుశా నిజంగానే ఈ లోకస్తులతో కలిసి మీరు ఎంతో భయాందోళనలో ఉన్నారేమో. దేవుని ప్లాన్ గురించిన అవగాహన కూడా మీకు అర్థం కాకుండా ఉన్నారేమో. టేక్ దిస్ as an ఆపర్చునిటీ. ఈ డానియల్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అసలు చక్కని తన సొంత దేశం నుండి ఇంత భయంకరమైన దేశానికి వచ్చిన తర్వాత కూడా ఈ దానియేలు దేవుని మీద ఆధారపడి ఆ రాజు సముఖమున రాజు ముందు నిల్చోవడానికి అంత ఆనర్ పొందగలిగాడు. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రిసీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్. ఒప్పుకోవాలా, విశ్వసించాలి. నోటితోటేమో తప్పులు, పాపాలు, దోషాలు అవన్నీ ఒప్పుకోవాలి. హృదయంలో విశ్వసించాలి. విశ్వసించి ఇక మళ్ళీ నేను ఎప్పుడూ కూడా ఆ పాపము జోలినకు వెళ్ళను అన్న చక్కని తీర్మానం తీసుకోవాలి. నమ్మవలసింది ఏంటి? నేను నా పాపాలని కడుక్కోలేను, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు శిలువలో మరణించినారు, ఆయన రక్తము కార్చినారు. ఆ రక్తమును ఆశ్రయించినప్పుడు నాకు పాప శుద్ధి కలుగుతుంది, నా పాపాల నుండి విమోచన కలుగుతుంది. అది నమ్మినప్పుడు, ఆ శిలువలో కాచిన రక్తమును ఆశ్రయించినప్పుడు ప్రతి వ్యక్తి కూడా రీజనరేట్, నూతన జన్మ అనుభవంలోకి వస్తాడు. వి ఆల్ నీడ్ దిస్ రీజనరేషన్ ఎక్స్పీరియన్స్. ఈ నూతన జన్మ అనుభవము చాలా ప్రాముఖ్యము. అప్పుడు క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందో ఈ ముందు కొనసాగితే మనకు తెలుస్తూ ఉంటుంది. ఇటువంటి దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా కలిగి ఉన్నప్పుడు వాళ్ళు స్పిరిచువల్గా ఉండాలి కానీ ఎమోషనల్గా ఉండడం కాదు. అంటే ఆత్మీయ భావాలతోటి కలిగి ధైర్యంగా ఉండాలి తప్ప భావోద్రేకాలతోటి డిస్టర్బ్ అవే వ్యక్తిగా ఉండకూడదు. అందుకనే మీరు ఒకసారి దీన్ని మళ్ళీ చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితి మనకు వచ్చినా కానీ we must consider these situations as God's plan. అన్ని పరిస్థితులు కూడా అవి దేవుని ప్రణాళికలో ఉన్నాయి అని దాని గమనము మనం కలిగి ఉండాలి. We should be mindful of our regeneration experience. ఈ నూతన జన్మ కలిగి ఉంది, నా రక్షణ నిశ్చయత గురించిన అటువంటి నిర్ధారణ మనం అసర్టైన్ చేసుకొని ఉండాలి. దాని తర్వాత బీ స్పిరిచువల్, నాట్ ఎమోషనల్. ఆత్మీయ దైవికమైన భావము కలిగి జీవించండి తప్ప భావోద్రేకాలతోటి ఆ వార్త విని ఈ వార్త విని ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వాల్సిన పరిస్థితి లేనే లేదు. ఇప్పుడు రెండవ విషయానికి వద్దాం. మొదటిదేమో డెసలేషన్ అనుకున్నాం కదా. రెండవది 4వ వచనం నుంచి 7వ వచనం వరకు నేను గుర్తుపెట్టుకోవడానికి డెసిగ్నేషన్ అంటున్నాను. డెసిగ్నేషన్ తెలుసు కదా, మన డిగ్రీని ప్రక్కన తగిలించుకుంటాం కదా, లేకపోతే ఒక స్థాయిలో మనకి ఇచ్చే టైటిల్ ఉంటుంది కదా, ఉద్యోగంలో చేస్తున్నప్పుడు ఒక టైటిల్ ఇస్తారు కదా, లేకపోతే ఈ లీడర్స్ అని ఒక బిరుదు ఏదైతే ఇస్తారో దట్ వుడ్ బి ఏ డెసిగ్నేషన్. 4వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా ఈ డెసిగ్నేషన్ గురించి మాట్లాడితే సింపుల్గా చెప్పాలంటే అదొక ఐడెంటిటీ, ఒక గుర్తింపు. లేకపోతే యువర్ ఎక్స్పర్టీజ్ ఏదైతే ఉందో, నీ గుర్తింపు ఏంటి? ఫలానా వారు అసలు కీబోర్డ్ ఎట్లా వాయిస్తాడంటే ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండి. లేకపోతే సౌండ్ సిస్టమ్ కానీ ఆడియో సిస్టమ్ కానీ దాంట్లో ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండి. లేకపోతే అసలు కౌన్సిలింగ్ చేసే విషయంలో ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండి. ఈజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. తను ఫలానా మెకానికల్ ఇంజనీర్ బట్ హీజ్ అన్ ఎక్స్పర్ట్. ఈ గుర్తింపు ఏదైతే ఉంటుందో ప్రతి యవనస్తుడు కూడా ఆశిస్తాడు కదా. హీ వాంట్స్ అన్ ఐడెంటిటీ, హీ వాంట్స్ టు బి నోన్ అబౌట్ హిస్ ఎక్స్పర్టీజ్. ఈ 4 నుంచి 7వ వచనంలో మనం గమనిస్తే ఈ దానియేలు
దాంతోపాటు ఉన్న సెలెక్ట్ చేయబడిన కొంతమంది యవనస్తులు, వీరందరినీ కూడా రాజభవనంలోకి తీసుకొచ్చి ది బెస్ట్ ట్రైనింగ్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ భాష నేర్పించడానికి, వాళ్ళ పనులు ఎలాగైతే ఉంటాయో ఆ పనులు చేయడానికి మంచి ట్రైనింగ్, మంచి తర్బీదు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అది ఎక్కడ జరుగుతుంది? రాజభవనంలో, అంటే ఈ కింగ్స్ ప్యాలెస్లో జరుగుతుంది. ఎలా ఉంటాయి ఫెసిలిటీస్? దాంట్లో ఇందాక చెప్పినట్టుగా చాలా ప్రాముఖ్యమైన ఆస్పెక్ట్ ఏంటి అంటే, అసలు కింగ్స్ ఫుడ్ అండ్ ద కింగ్స్ డ్రింక్ ఆ వెరీ రాయల్ ఫీస్ట్ అన్నమాట. అసలు ఆ డిన్నర్ టేబుల్ దగ్గరికి వెళితే అసలు వీ కెనాట్ రెసిస్ట్ లాగా ఉంటుంది. బట్ హవెవర్, నిజంగా ఒక దేవుని బిడ్డ గుర్తింపు కోరుతున్నట్లయితే, ఒక ఐడెంటిటీ కోరుతున్నట్లయితే, ఒక విషయంలో ఎక్స్పర్ట్గా గుర్తింపబడాలి అని ఆశిస్తున్నట్లయితే, వీ షుడ్ బేర్ ఇన్ మైండ్, ఈ లోకంలో చాలా చాలా ట్రైనింగ్స్ ఇవ్వబడుతూ ఉంటాయి కదా. మనకి ఏది కావాలో, ఏది నేర్చుకోవాలో, ఏ కోర్స్ టేకప్ చేయాలో, దానికోసం దెర్ ఆర్ సెవరల్ ఆపర్చునిటీస్, సెవరల్ రిసోర్సెస్. వరల్డ్ ఆఫర్స్ సెవరల్ ట్రైనింగ్స్. అదంతా కూడా దేని కొరకు? దట్స్ ఫర్ అవేర్నెస్. ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం COVID-19 ఉంది. ఏం చేస్తున్నారు? చాలా ప్రాంతాలలో, చాలా విషయాల్లో ఈ సోషల్ మీడియాలోనేంటి, నెట్వర్కింగ్ సైట్స్లోనేంటి, లేకపోతే మన నార్మల్ మీడియాలో వీటికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ ఎన్నెన్నో ప్రోగ్రామ్స్, మాడ్యూల్స్ తయారు చేస్తూ ఉన్నారు. సో వరల్డ్లో, ఈ లోకంలో ఎన్నో ట్రైనింగ్స్, ఎన్నో విషయాల గురించి మనకి అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి అవగాహన కలగడానికి, వాటి గురించిన ఎరుక, లేకపోతే టు అండర్స్టాండ్, టు నో సర్టన్ థింగ్స్, అదర్వైజ్ విచ్ we may not know. అలాగే ఈ దానియేలుకి ఈ రాజభవనంలో ఎలాగైతే ఆకర్షణీయంగా ఎన్నో విషయాలు నేర్పించడం ఆరంభించినారో, ఈ లోకం కూడా మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. కానీ లెట్ us రిమెంబర్, అదంతా కూడా అవగాహన కలగడానికే. దట్ ఈస్ ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్. మనం ఏంటి, వి రీడ్ న్యూస్ పేపర్స్ ఏంటి, మెటీరియల్ ఏంటి, లేకపోతే మనము ఓపెన్ మార్కెట్లో సో మెనీ రిసోర్సెస్ ద్వారా వి రీడ్, వి స్టడీ, ఇవంతా గ్యాదర్ చేసిందంతా కూడా అదేంటి? దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఎంతో సమాచారాన్ని మనము సేకరిస్తూ ఉంటాం, అది కూడా మంచిదే. మూడోది ఏంటంటే, మెనీ అకాడమిక్ కోర్సెస్ ఆర్ ఆఫర్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఎస్పెషల్లీ ఈ దినాలలో అందరి ఇళ్లలో ఉన్నప్పుడు ఆన్లైన్ కోర్సెస్ ఎక్కువైపోయినాయి. సర్టిఫికేట్ కోర్సెస్ అంటున్నారు, వెబినార్స్ అంటున్నారు, ట్రైనింగ్ మాడ్యూల్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా ఎకడమిక్స్, అంటే ఏదో ఒక సర్టిఫికెట్, ఇంకొక సర్టిఫికేట్ ద్వారా ఎంతో మనము సంపాదించుకోవడానికి. ఏం సంపాదించుకోవడానికి? నాలెడ్జ్ సంపాదించుకోవడానికి. సో వాట్ ఆర్ వి ఫైండింగ్? వరల్డ్ ఆఫర్స్ సెవరల్ ట్రైనింగ్స్, బట్ దట్ ఈస్ ఆల్ ఫర్ అవేర్నెస్. ఈ లోకము ఎన్నో అవగాహన కల్పించే విషయాలు మనకి బోధిస్తూ ఉంటుంది. అది కేవలం మనకి అవగాహన కలగడానికి మాత్రమే. We read so much of literature and books and material available on the net. That is all for information. మన వార్తాపత్రికలేనేమి, మ్యాగజైన్సే కానీ, లేకపోతే ఇంటర్నెట్లో ఉన్న ఎంతో మెటీరియల్ మనము ఎందుకు చదువుతున్నాము అంటే సమాచారాన్ని సేకరించడానికి. సెవరల్ అకాడమిక్ కోర్సెస్ ఉంటాయి, ఈ సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ ఫర్ ఒబ్టైనింగ్ నాలెడ్జ్. ఎన్నో కోర్సులు చేసి, ఎన్నో సర్టిఫికేట్ కోర్సులు చేసి దాంతో ఎంతో నాలెడ్జ్, తెలివిని సంపాదించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు చదివింది ఒకటి కానీ వాళ్ళు పని సాధారణంగా ప్రాక్టికల్గా పని చేయాల్సి వచ్చినప్పుడు చేయలేకుండా ఉంటారు. బట్ దే హ్యావ్ ద నాలెడ్జ్, బట్ హౌ టు అప్లై దట్ ప్రాక్టికల్లీ అనేది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ దానియేలు దగ్గర మనం గమనిస్తున్నది ఏంటి? వరల్డ్లీ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ నాలెడ్జ్. ఒకవేళ మనము ఈ లోకములో పలు పలు పరిస్థితుల్లో, పలు పలు ప్రాంతాల్లో, పలు పలు ప్రజలతోటి కలిసేటప్పుడు మనము గనక ఉన్న తెలివితోటి, ఉన్న సమాచారముతోటి, ఉన్న అవగాహనతోటి అర్థం చేసుకోవాలి అంటే పరిస్థితులు, ఈ వరల్డ్ ఈజ్ ఓన్లీ, అంటే ఒక వరల్డ్లీ మైండ్, ఈ లోకంలో నేను ఎట్లాగైనా జీవిస్తాను అనే మనసు ఉంటే, దిస్ వరల్డ్లీ మైండ్ ఈజ్ ఓన్లీ విత్ నాలెడ్జ్, అదొకటి తెలివి.
తెలివితోటి అన్నీ చేయగలమా? సరిపోదు, జ్ఞానము కావాలి. స్పిరిచువల్ మైండ్ ఈజ్ ఫిల్డ్ విత్ విజ్డమ్. ఆత్మీయమైన మనసు అది ఎప్పుడు కూడా జ్ఞానముతోటి నిండి ఉంటుంది. దైవికమైన జ్ఞానము, దేవుడు అనుగ్రహించే జ్ఞానము ఎంతో అవసరమే. లోకము ఎంత తరబీదు ఇచ్చి మనం ఎట్లా తయారైనప్పటికీ కూడా మనము దేవుని బిడ్డలముగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మనము గ్రహించినప్పుడు ఆయన కార్యము ద్వారా, అంటే ద మేనిఫెస్టేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఏంటి అంటే మనలో కొన్ని కృపావరాలను ఇస్తారు. మనలో ఒక టాలెంట్, ఒక పర్టికులర్ టాలెంట్, వాటి గురించి అపోజిట్ పౌలు చెప్తూ ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8. ఫస్ట్ ఎపిసోడ్ టు కొరింథియన్స్ చాప్టర్ 11 and verse 12, chapter 12 and verse 8. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును. అంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఈ వర్డ్, ఈ అటరెన్స్, అంటే లేకపోతే మనం ఏ విషయాల్లో ఎలాగా రియాక్ట్ అవ్వాలో, ప్రతిస్పందించాలో దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటి అంటే, అఫ్ కోర్స్ మీ అవగాహన, మీ సమాచారము, మీ తెలివిని బట్టి, దానిని బట్టి కూడా ఇక్కడ ఏమంటుంది, బుద్ధివాక్యము. ఆ బుద్ధివాక్యమే కాకుండా ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము. అంటే ఈ అవగాహనతోటి సరిగ్గా మనం గ్రహించి ఇతరులకు సహాయపడే విధానంలో చెప్పడానికి కలిగే ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే కృపావరము ఒకటైతే, ఆత్మ ద్వారా కలిగే ఆ జ్ఞానమును బట్టి మనము గుప్తమైన విషయాలు, మర్మమైన విషయాలు, దేవుని యొక్క ప్రత్యక్షతలు, ఆయన ప్రణాళికలు, ఇవన్నీ కూడా మనం గ్రహించగలుగుతాము. ఇటువంటి విషయాలు మనకి మనోధైర్యాన్ని కలిగిస్తాయి. నిరీక్షణలో మన జీవితాన్ని కొనసాగించడానికి అవి మనకి సహాయం చేస్తాయి. ఈ పైనుండి వచ్చే జ్ఞానం గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే దాంట్లో ఉండే లక్షణాలు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. అంటే ఇటువంటి మంచి సుగుణాలు మనము జ్ఞానము కలిగిన వారమైతేనే మనం చూపించగలుగుతాము. మన జీవితంలో ఇటువంటి సుగుణాలు కలిగి ఉండగలుగుతాము. అందుకనే ఈ పర్టికులర్ డెసిగ్నేషన్, ఐడెంటిటీ కోసము మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు లోకంలో ఉండే ఈ జ్ఞానం, ఈ తెలివి, ఈ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, ఈ వరల్డ్ ఆఫర్ చేస్తున్న విషయాలు మనకి సరిపోవు. వరల్డ్లీ మైండ్ ఈస్ ఫిల్డ్ ఓన్లీ విత్ నాలెడ్జ్. సమ్టైమ్స్ దే కెనాట్ స్టాండ్ సచ్ క్రైసిస్ సిచ్యువేషన్స్, బట్ ఎ స్పిరిచువల్ మైండ్ ఈస్ ఫిల్డ్ విత్ విజ్డమ్. అందుకనే ఇక్కడ మనం గమనించేది ఏంటి అంటే, రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ విల్ గ్రాంట్ us విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్. ఎలాగ ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి? యవనస్తులైన మీరందరూ కూడా యూ షుడ్ మేక్ ఇట్ అన్ అబ్సల్యూట్ ప్రాక్టీస్ టు హ్యావ్ రెగ్యులర్ ప్రేయర్ లైఫ్. వ్యక్తిగతమైన మౌన ధ్యాన సమయము, ప్రతి విషయానికి కూడా ప్రార్థనలో దేవుని దగ్గర కనిపెట్టడము, ఈ ప్రార్థన, ఈ రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ ఉన్నప్పుడు, ఎడతెగని ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు ఆయన జ్ఞానాన్ని తప్పకుండా ప్రసాదిస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నాను? ఈ డానియేలు గురించి మనం ఏదైతే చదువుతున్నామో, వింటూ ఉన్నామో, ఈ దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాల్లో మీరు చదివినప్పుడు ఒక హైలైట్ విషయము డానియేలు గురించి చెప్పబడింది ఏంటి అంటే, ఆయన రోజుకి క్రమం తప్పకుండా 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన చేసినందుకు ఆ రాజు ఆయనని లయన్స్ డెన్ లో కూడా వేశాడు. అంటే హీ వాజ్ అరెస్టెడ్ అండ్ పుట్ ఇన్ ప్రిజన్. ఆ రోజుల్లో లయన్స్ డెన్ లో వేశారు. అంటే ఎటువంటి పర్యవసానము
ఆయనకి కలుగుతుంది అని తెలిసినప్పటికీ కూడా ఏది విడిచిపెట్టలేదు? ప్రార్థనను విడిచిపెట్టలేదు. తద్వారా ఆయన గొప్ప జ్ఞానాన్ని ఆయన పొందుకున్నాడు. గాడ్స్ కౌన్సిల్, గాడ్స్ గైడెన్స్ అండ్ గాడ్స్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ లైఫ్ కదా. ఈ లోకంలో ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటి, సమాచారం ఏంటి, అవేర్నెస్ ఏంటి, అవగాహన ఏంటి, నాలెడ్జ్ ఏంటి, తెలివేంటి, ఇదంతా కూడా మనము జీవించడానికి మాత్రమే. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ లివింగ్. బట్ దేవుని బ్లెస్సింగ్ కోసము ఏంటి అంటే ఇట్ ఈస్ గాడ్స్ నాలెడ్జ్, దేవుని యొక్క కౌన్సిల్, దేవుని యొక్క ఆలోచన, గాడ్స్ గైడెన్స్, దేవుని యొక్క మార్గదర్శకం, గాడ్స్ డైరెక్షన్, దేవుడు నడిపించే విధానం. ఈ దేవుని యొక్క నడిపింపులో ఉన్నప్పుడు మనకి ఆశీర్వాదం ఉంది. మన జీవితము ఎంతో ధన్యకరమైన జీవితంగా ఉంది. లేదు అంటే వట్టి వరల్డ్లీ నాలెడ్జ్ తోటి డిపెండ్ అవుదాము అంటే వరల్డ్స్ రిచెస్, స్టేటస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఓన్లీ ఫర్ ఏ లివింగ్. లోకంలో ఉండే ఐశ్వర్యం అనండి, పేరు ప్రఖ్యాతులు అనండి, ఇవన్నీ కూడా దేనికోసం అంటే నువ్వు కూడా జీవనం కొనసాగించడానికి మాత్రమే. కానీ జీవితంలో మరి సంతోషం కావాలి కదా, జీవితంలో నిరీక్షణ ఉండాలి కదా, జీవితంలో ధైర్యం ఉండాలి కదా, జీవితంలో ఇతరులకు ఎంతో కారకులుగా మనం ఉండాలి కదా. అందుకనే వీ హ్యావ్ టు రిమెంబర్ ఈ దానియేలు యొక్క ప్రార్థనా జీవితము ఆయనని ఏ విధంగా అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఎలాగ చేసింది. 17వ వచనం చదువుతున్నా, దానియేలు 1:17. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. అంటే అసలు ఎటువంటి జ్ఞానము? సకల విధములైన శాస్త్రాలలో అంటే అసలు అన్ని డబుల్ డిగ్రీలు అన్నమాట, అన్ని మల్టిపుల్ డిగ్రీస్. ఇవన్నీ ఎలాగ కలిగినాయి? ప్రార్థనలో దేవుని దగ్గర నుంచి పొందిన జ్ఞానము ద్వారా ఈ లోకములో ఆయన జీవించడానికి అవసరమైన ప్రతి దాంట్లో కూడా ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు. మొదటిది డెసోలేషన్, మొదటి 4 వచనాలు. తర్వాత 5వ వచనం నుంచి 7వ వచనం వరకు అది డెసిగ్నేషన్, ఒక మనిషి యొక్క గుర్తింపు కోసము మనము దేవుని యొక్క జ్ఞానముకు రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ తోటి పొందుకోవాలి. 3వది 8వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే దట్ ఈస్ ఎ డెసిషన్. ఏ డెసిషన్ ఎట్లాగా? ఒక కమిట్మెంట్ తోటి కూడిన డెసిషన్, ఉత్తుత్తి డెసిషన్ కాదు. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత విల్ పవర్ని ఎక్సర్సైజ్ చేయాలి. విల్ పవర్ అంటే తప్పకుండా ఖచ్చితమైన మనస్సు కలిగి ఒక ఖచ్చితమైన తీర్మానం తీసుకొని ఆ తీర్మానంలో ఎంతో కమిట్మెంట్, యథార్థత, లేకపోతే అది చేయడానికి మంచి మనసు కలిగి ఉండడానికి. ఇక్కడ దానియేలు ఏం చేశాడు? రాజు తినే ఆహారము, రాజు తాగే ద్రాక్షారసము ఇవి ఆఫర్ చేసినప్పటికీ కూడా అక్కడ ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏ డెసిషన్ విత్ కమిట్మెంట్ అంటే దానికి కట్టుబడి ఉండడానికి మంచి ఖచ్చితమైన మనస్సు నిర్భరంతో తీసుకున్న తీర్మానం. 8వ వచనంలో దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8, డానియల్ 1 and 8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఏంటి ఉద్దేశించి అని ఇక్కడ ఉంది తెలుగు బైబిల్లో. ఒక డెసిషన్ తీసుకున్నాడు, ఉద్దేశించినాడు, మనస్సులో ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటి అంటే రాజు తీసుకునే ఆహారము కానీ ద్రాక్షారసమును కానీ పుచ్చుకొని, ఎందుకు పుచ్చుకొని అంటున్నాడు? అవి పుచ్చుకుంటే అపవిత్రుడు అవుతాడంట. మరి హీ నోస్ అది ఎలాగ సిద్ధపరుస్తున్నారు, వేటికి సమర్పించి తీసుకొని వస్తున్నారు, ఎటువంటి పూజలు దానికి చేస్తున్నారు, ఇలాంటి విషయాల్ని బట్టి వాట్ హ్యాస్ హీ డిసైడెడ్? నేను ఈ ఆహారము ఈ పానము చేసి అపవిత్రపరచుకోను. ఇప్పుడు డెసిషన్స్ తీసుకునేటప్పుడు వరల్డ్లీ అట్రాక్షన్స్ వర్సెస్ గాడ్లీ డెసిషన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి.
లోకంలో ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకోవాలనుకుంటామో అసలు ఎటువంటి అట్రాక్షన్స్ మనం ముందుకు వస్తాయి అంటే మనం ఇంకా మైమర్చిపోతాం, ఏదో తొందరపడతాం, ఆ హేస్టీగా ఆ కంగారులో ఆ అట్రాక్ట్ అయిపోయి దేనికి ఈ వరల్డ్లీ అట్రాక్షన్స్కి అట్రాక్ట్ అయిపోయి ఒక తీర్మానం తీసుకొని దాని తర్వాత ఇంకా జుట్టు పీక్కుంటాం, దాని తర్వాత బాధపడుతూ ఉంటాం. ఎ డెసిషన్ మేడ్ ఇన్ హేస్ట్ యూ హ్యావ్ టు రిగ్రెట్ ఇన్ లీజర్ అంటారు. అలాగా ఈ తీర్మానం తీసుకోవడానికి ఈ వరల్డ్లీ అట్రాక్షన్స్ గాడ్లీ డెసిషన్స్, ఈ వరల్డ్లీ అట్రాక్షన్స్ వర్సెస్ అంటే ఇవి విరోధంగా ఉన్నాయి. మన తీర్మానాలు గాడ్లీ డెసిషన్స్ అయి ఉండాలి అంటే దానికి వరల్డ్లీ అట్రాక్షన్స్ విరోధమైనవి, దే ఆర్ యాంటీ. ఈ వరల్డ్లీ అట్రాక్షన్స్ బేస్ చేసుకున్నాము అంటే మనం సరి అయిన తీర్మానాలు తీసుకోలేము. డెసిషన్స్ కెనాట్ బి బేస్డ్ ఆన్ ఎక్స్టర్నల్ అపియరెన్స్. ఈ తీర్మానాలు ఏదైతే తీసుకుంటామో దానిలో ఏం చూశాడు, కంటికి అసలు ఎంత టెంప్టింగ్గా కనిపిస్తూ ఉండొచ్చు ఆ డిషెస్, అక్కడ పెట్టిన ఆ జ్యూసెస్ కానీ ఆ డ్రింక్స్ కానీ అవి ఎంత టెంప్టింగ్గా ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ డెసిషన్స్ కెనాట్ బి టేకెన్ బై ఎక్స్టర్నల్ అపియరెన్స్, దే హ్యావ్ టు బి టేకెన్ బై ఇంటర్నల్ కన్విక్షన్. కన్విక్షన్ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా నీ జీవితంలో అంగీకరించినప్పుడు నీ ఆత్మ జీవింపబడింది. జీవంతోటి ఉన్న ఆ ఆత్మ ప్రతి తప్పుని కూడా ఎల్లప్పుడూ గద్దిస్తూ ఉంటుంది. ఈ ఇంటర్నల్ కాన్షియన్స్ మనల్ని సరిచేస్తూ ఉంటుంది. ఆ ఇంటర్నల్ కన్విక్షన్ లేకుండా ఏ తీర్మానం తీసుకున్నా మనం ఎంతో నష్టపోవలసిందిగా ఉంటుంది. అందుకనే వీ షుడ్ బి వెరీ మైండ్ఫుల్. డెసిషన్స్ కెన్ నెవర్ బి టేకెన్ బై ఎక్స్టర్నల్ అపియరెన్స్. అందంగా ఉన్నారనో, చక్కగా కనిపిస్తుందనో, లేకపోతే దాంతో నాకు ఏదో వచ్చేస్తుంది, ఇంత పెద్ద ఆఫర్ నాకు లేదనో, అటువంటి విషయాలతోటి మనం పడిపోకూడదు. కానీ ఇంటర్నల్ కన్విక్షన్, దానికోసము దేవుని వాక్యాన్ని కూడా మనము బేస్ చేసుకోవాలి. డెసిషన్స్ కెనాట్ బి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్ ఆన్ స్క్రిప్చరల్ అప్లికేషన్. అదే రాజు చెప్పాడు, రాజమహల్లో ఉన్నాను, మరి ఆయన చెప్తున్నప్పుడు నేను తినకూడదా? అదేంటి అట్లా అంటారేంటి? ఇప్పుడు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ఏంటి? దేవుడే ఇచ్చాడేమో, దేవుడే నన్ను ఇక్కడ ప్యాలెస్కి పంపించాడేమో, ఇది దేవుని బ్లెస్సింగ్ ఏమో. నో, యూ నీడ్ టు అప్లై దట్. స్క్రిప్చరల్ అప్లికేషన్ ఈజ్ ఎ మస్ట్. ఆ సిచ్యుయేషన్ని బట్టి డెసిషన్ తీసుకోలేము. యూ షుడ్ టేక్ యువర్ టైమ్ అవుట్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. ఆ వాక్యానుసారమైనదా, స్క్రిప్చరల్గా అప్లికబుల్గా ఉందా, ఎక్కడ దీని గురించిన ఇన్స్ట్రక్షన్ నాకు స్క్రిప్చర్లో ఉంది, అది తీసి తెలుసుకొని డెసిషన్ తీసుకోవడం కూడా మనకి ఎంతో అవసరమైనది. అదే మనకి కావాల్సింది కూడా. డెసిషన్స్ కెనాట్ బి బేస్డ్ ఆన్ అవర్ చాయిసెస్ బట్ ఆన్ గాడ్స్ కమాండ్మెంట్స్. ఈ తీర్మానాలు కూడా ఏదో నా కోరికలు, నా ఆశల్ని బట్టి తీసుకుంటే ఎంతో నష్టము, జీవితాంతం అనుభవించవలసి ఉంటుంది. దేవుని కమాండ్మెంట్స్ మన మనసులో పెట్టుకొని 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, యవనస్తులు మీరు ఎంతమంది కంఠస్థం చేశారో నాకు తెలియదు, ఆ ఆజ్ఞలను మైండ్లో పెట్టుకొని డోంట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్, డోంట్ మేక్ ఎనీ అదర్ గాడ్, డోంట్ టేక్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ వెయిన్, అండ్ డోంట్ ఇగ్నోర్ ద సబ్బాత్ డే. దైవికమైన అంటే పరసంబంధమైన ఈ 4 ఆజ్ఞలు ఉన్నాయి. దాని తర్వాత డోంట్ డిజానర్ యువర్ పేరెంట్స్. దాని తర్వాత డోంట్ స్టీల్, డోంట్ కిల్, డోంట్ టెల్ ఫాల్స్ టెస్టిమనీ అబౌట్ యువర్ ఫ్రెండ్, అండ్ డోంట్ కవెట్ ఎనీథింగ్ ఎల్స్, అండ్ డోంట్ కమిట్ అడల్టరీ. మిగతా 6 ఆజ్ఞలు ఉన్నాయి. ఎప్పుడు ఇది మనసులో పెట్టుకొని దెన్ యూ హ్యావ్ టు స్కాన్. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ ఇది వ్యభిచారం అయిపోతుందా, అయితే నేను దీనికి చేయను. ఇది దొంగిలించడం అవుతుందా, అయితే నేను చేయను. ఇది పొరుగువారిది ఆశించడం అవుతుందా, అయితే నేను ఇటువంటి తీర్మానము తీసుకోను. ఇది ఆదివారం రోజున కూడా నేను దేవుని మందిరాన్ని డౌన్ చేసి వెళ్ళాల్సి వస్తుందా, అయితే నేను ఇటువంటి తీర్మానము తీసుకోను. డెసిషన్స్ కెనాట్ బి బేస్డ్ ఆన్ అవర్ చాయిసెస్ బట్ షుడ్ బి బేస్డ్, అంటే ఎఫెక్టివ్ డెసిషన్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ గాడ్స్ కమాండ్మెంట్స్. చూడండి, డెసిషన్స్ కెనాట్ బి బేస్డ్ ఆన్ external appearance but internal conviction.
బాహ్యంగా బయటికి కనిపిస్తున్న ఆకర్షణలను బట్టి మనం తీర్మానాలు తీసుకోవడం కాదు, కానీ మన అంతరంగములో మన మనస్సాక్షి గద్దించకుండా, దోషారోపణ లేకుండా ఉన్నప్పుడు అటువంటి తీర్మానాలు మనం తీసుకోవాలి. డెసిషన్స్ కెనాట్ బి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్ ఆన్ స్క్రిప్చరల్ అప్లికేషన్. ఉన్న పరిస్థితుల్ని బట్టి, అక్కడ ఉన్న మనుషుల్ని బట్టి, అక్కడ ఉన్న క్రైసిస్ని బట్టి అలాగ తీర్మానం తీసుకోలేము, కానీ తప్పకుండా మనము వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి, అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా డెసిషన్స్ కెనాట్ బి బేస్డ్ ఆన్ అవర్ చాయిసెస్ బట్ ఆన్ గాడ్స్ కమాండ్మెంట్స్. అంటే ఇవి మన ఆశలు కోరికల్ని బట్టి కాదు, కానీ దేవుని ఆజ్ఞకు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అవిధేయుడిగా ఉండకుండా ఉండులాగున అట్టి తీర్మానాలు తీసుకొని మనం వీ హ్యావ్ టు obtain the blessings of God. అందుకే డెసిషన్ మేకింగ్లో ఈ పాయింట్ ఈజ్ ఎ మస్ట్. ఇది చాలా అవసరమైన ప్రిన్సిపల్గా ఉంది. యువర్ డెసిషన్స్ మస్ట్ కమెండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. ఈ తీర్మానాలు ఏదైతే తీసుకుంటామో, దానియేలు ఏం చేశాడు, ఈ తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానం తీసుకున్నప్పుడు తను ఏదో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేదు. నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చావా, నా జీవం గల దేవుడు యెహోవా దేవుడు, ఆయన నామం పేరిట నేను శపించేస్తున్నాను, నీకు ఇది అయిపోతుంది, నాకు అది అయిపోతుంది, అట్లాగేం చేయలేదు. ఎంతో రెస్పెక్ట్ఫుల్గా అన్య దేశంలో, అన్య రాజ్యంలో అన్యుడైన ఒక అధికారి దగ్గర కూడా ఆయన దైవికమైన ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి అతను తీసుకున్న తీర్మానాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో కూడా ఎంతో చక్కని బిహేవియర్ కనపరిచాడు. అందుకనే ఐ థింక్ ఆఫీసర్ ఆల్సో హాస్ అగ్రీడ్. అందుకనే అధికారి కూడా ఒప్పుకున్నాడు. వి నీడ్ టు మెయింటైన్ సచ్ క్యారెక్టర్. మనం తీసుకునే తీర్మానాలు మనం ఎలాగైతే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తామో అప్పుడు ఇతరులు మనల్ని గౌరవించేటట్టుగా ఉండాలి, ఇతరులు మన తీర్మానాలను గౌరవించేటట్టుగా ఉండాలి, అంతేగాని తృణీకరించేటట్టుగా ఉండకూడదు. ఇష్టం వచ్చినట్టుగా డెసిషన్స్ తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించడానికి మనకి పర్మిషన్ లేదు. యువర్ డెసిషన్ మస్ట్ కన్విన్స్ ది అథారిటీ. ఇక్కడ అధికారంలో ఉన్న వ్యక్తిని కూడా ఒప్పించింది. అంటే ఏంటి, ఇది దైవానుసారమైన తీర్మానము. తన దేవుని గురించి, తన గుణశీలాన్ని, తన దైవికమైన ఆత్మీయమైన సాక్ష్యాన్ని నిలబెట్టుకునే తీర్మానము కాబట్టి అది అధికారంలో ఉన్న వ్యక్తుల్ని కూడా అది ఒప్పించింది. యువర్ డెసిషన్ షుడ్ బి అప్రూవ్డ్ బై గాడ్. దేవుడు ఆమోదించిన తీర్మానంగా మనము ఆ తీర్మానం తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. ఒకసారి థియేటర్ రెజినాల్డ్ అంకుల్ గారు ఒక యవనస్తుడు వెళ్ళి తన వివాహం గురించి, నాకు ఇట్లా కావాలి, నేను ఇట్లా అనుకుంటున్నాను, ఇట్లా కావాలి, సో నేను చేసుకోవాల్సిన అమ్మాయి ఈ హైట్లో ఉండాలి, ఇంత చదువుకొని ఉండాలి, ఫెయిర్గా ఉండాలి అని చెప్తే ఆయన అన్నాడంట, యంగ్ మ్యాన్, యు కిల్ యువర్ విల్. అంటే డెసిషన్ తీసుకోవడానికి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి, కానీ నీ చిత్తంలో ఏమేమి కావాలో అవన్నీ చెప్పేసుకుంటా ఉంటుంటే ఇట్ డజంట్ వర్క్ అవుట్. చూడండి, కీర్తన 32:8, Psalm 32 and verse 8 చదువుతున్నాను. Psalm 32 and verse 8, కీర్తన 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇదంతా మనము వీ హ్యావ్ టు బిలీవ్. ఈ ప్రామిస్ని క్లెయిమ్ చేయాలి. ఆయన ఏమన్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన, నీకు కౌన్సిల్ చేసేదను. అలాంటప్పుడు ఆయన చిత్తం ఏదో మనం తెలుసుకునేటప్పుడు, ఆ డెసిషన్ తీసుకోవడానికి మనము ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, లేకపోతే దేవుని చిత్తం ఏంటో మనం ఆధారపడినప్పుడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. ఆయనే గైడ్ చేస్తాడు, అండ్ దట్ వుడ్ బి ద బెస్ట్. అప్పుడు ఇంకా ఆ డెసిషన్ విల్ బి ది మోస్ట్ ఎఫెక్టివ్, ఎఫిషియంట్ డెసిషన్ మనము తీసుకునే తీర్మానం. ఇంకొక మాట, 1 యోహాను 5వ అధ్యాయంలో చూడండి. 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం. 1 John 5:14. 1 యోహాను 5:14.
1 John 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. ధైర్యం ఏమనగా, అసలు అక్కడి నుంచి ఆయనను బట్టి మనకు కలిగిన ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, అంటే దేవుని అడిగినప్పుడు ఆయన చిత్తానుసారంగా ఏదైతే ఉందో అది కావాలి అని అడిగినప్పుడు డెఫినెట్లీ వీ విల్ రిసీవ్, అండ్ దట్ డెసిషన్ విల్ బి ఎ మోస్ట్ ఎఫెక్టివ్ డెసిషన్. ఇంకా చివర కొన్ని వచనాలు ఉన్నాయి, 17 నుంచి 21వ వచనం వరకు. అదేంటి అంటే, దిస్ ఇస్ అ డెస్టినేషన్. డెసిషన్ తీసుకున్నాం కదా, ఆ డెసిషన్ తీసుకునే ముందు ఒక ఐడెంటిటీ డెసిగ్నేషన్ ఏంటో దాని గురించి కూడా మనం ఆలోచించినాం కదా. అసలు ముందు మన పరిస్థితి ఏంటి అంటే డిస్టెన్స్ అయిపోయి డెసలేషన్లో ఉన్నాం కదా. ఈ అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని చిత్తము కనిపెట్టినప్పుడు, దేవుని వాక్యానుసారంగా ఒక తీర్మానము తీసుకున్నప్పుడు మన డెస్టినేషన్, మనం పొందుకునే రిజల్ట్ ఏంటి, వాట్ విల్ బి అవర్ డెస్టినేషన్, అసలు మన జీవితంలో కలగవలసిన కంటెంట్మెంట్ కొరకు, మన జీవితంలో తృప్తి కొరకు, దట్ విల్ బి ద డెస్టినేషన్. కరెక్ట్ డెసిషన్స్ విల్ మేక్ యూ కామ్, కంపోజ్డ్ అండ్ కాన్ఫిడెంట్. ఏం జరిగింది? దానియేలు అక్కడున్న ఆ పరిస్థితుల్లో 3 సంవత్సరాలు శాకాహారము మంచినీళ్ళు తాగుతూ అక్కడ ఎట్లాగా మెయింటైన్ చేసుకున్నాడు? ఎంతోమంది గేలి చేసి ఉంటారు, ఎంతోమంది అబ్బా పెద్ద భక్తుడు, పెద్ద సెయింట్ వచ్చి కూర్చున్నాడు ఇక్కడ అని అనుంటారు. కొంతమంది అసలు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుంది, నువ్వేంటి పిచ్చి పట్టిందా నీకు, ఏమన్నా క్రాకా అని ఉంటారు. అయినా సరే హీ వాజ్ కామ్. తన ఆత్మీయ జీవితము ఈ ప్రస్తుతం ఉన్న విపరీతమైన పరిస్థితుల్లో మెయింటైన్ చేసుకోవడానికి హీ వాజ్ కంపోజ్డ్. అధికారి దగ్గర కూడా తను తీసుకున్న తీర్మానము చెప్పడానికి హీ వాజ్ కాన్ఫిడెంట్. అంటే ఒక మనిషిని ఎట్లాగా తయారు చేసింది అంటే ఆ రిజల్ట్ ఏంటి? ఆ రిజల్ట్ వాజ్ హీ వాజ్ ఎ కామ్, కంపోజ్డ్ అండ్ కాన్ఫిడెంట్ ఇండివిజువల్. ఒక వ్యక్తి చాలా కామ్గా, ఎంతో నిబ్బరంగా, కంపోజ్డ్గా, అన్ని విషయాలలో కూడా సమతులంగా, ఎక్కడ కూడా భావోద్రేకాలలో పిచ్చోడైపోయి, లేకపోతే శారీరకంగా కృంగిపోయి, ఆత్మీయంగా అసలు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి అలా కాదు. హీ వాజ్ వెరీ కంపోజ్ అండ్ కాన్ఫిడెంట్. ధైర్యము ఆయన పొందుకున్నాడు. కరెక్ట్ డెసిషన్స్ విల్ మేక్ యూ కామ్, కంపోజ్డ్ అండ్ కాన్ఫిడెంట్. యూ విల్ స్టాండ్ బిఫోర్ కింగ్స్. అదే కదా మనం చదివాం. 19వ వచనంలో మనం చదివిన మాట 2వ భాగంలో చదువుతున్నాను. రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరనూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. ఆ పైన వచనంలో 15వ వచనంలో 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడెను. దాని తర్వాత 17వ వచనంలో ఈ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములైన దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ముందేమో అందము, లేకపోతే దాని తర్వాత మేధస్సు, దాని తర్వాత అసలు కళ భావాలు చెప్పేటట్టు దైవికమైన సంగతులు చెప్పడానికి స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడాయను. అంటే ద ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్, ఈక్యూ ఎమోషనల్ కోషెంట్, ఎస్క్యూ స్పిరిచువల్ కోషెంట్, ఇవన్నీ కూడా సమృద్ధిగా అనుగ్రహించబడి హీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. తర్వాత హీ ఆల్మోస్ట్ బికమ్స్ ఎ వెరీ బిగ్ పర్సన్ ఇన్ అథారిటీ ఇన్ దట్ కింగ్డమ్. ఈ విషయాలు మనము మన జీవితాలలో కూడా అప్లై చేసుకొని అటువంటి మేలులు పొందులాగిన మనము కూడా అటువంటి ఘనత కలిగిన ప్రదేశాలలో నిలబడడానికి, రాజుల ముందు నిలబడడానికి, దానికి సరైన డెసిషన్స్ తీసుకొని
దేవుని మీద ఆధారపడి దేవునిని మహిమపరచుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక.